టైము ఉదయం 10 గంటలు. జిల్లా కోర్టు లాయర్లు వారి ప్రతివాదుల తరపున బంధువులతో కోలాహలంగా ఉంది. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళైనా ఎవరూ తమరు పట్టించుకోకపోవటంతో బెదురుగా చూసుకుంటూ వెళ్ళి ఒక బెంచీలో మూలకు వెళ్ళి కూర్చున్నారు ఆదిత్య, నిత్య. జడ్జి గారు రావటంతో అందరూ ఒక్కసారి లేచి నిలబడ్డారు. ఆయన కూర్చున్నాక కేసు వివరాలు అందిస్తూ, యువరానర్, నా క్లయింట్ మిస్టర్ ఇహారి బ్యాంకులో పని చేసుకునే అతి సామాన్యుడు. ఇతని భార్య నందిని గారు. 4 సంవత్సరాలు ఇద్దరూ ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, ఆదిత్య, నిత్య. 10 సంవత్సరాలు జీవితం చాలా సంతోషంగా సాగింది. సరిగ్గా అప్పుడే వీరిద్దరి మధ్య కలహాలు వచ్చాయి. రోజంతా ఆఫీసులో పనిచేసి వచ్చిన భర్తకి అతని అలసటని, పని ఒత్తిడిని అర్థం చేసుకోకుండా రోజు ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది నందిని. ఇలా చాలా రోజులు నా క్లయింట్ ఓపిక పట్టాడు. ఇంకా ఓపిక పట్టడం అతని వల్ల కాలేదు. ఆమెను భరించే ఓపిక అతనికి లేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కాబట్టి దయచేసి మీరు వారికి విడాకులు ఇవ్వవలసిందిగా కోరుతున్నానని తన వాదన పూర్తి చేసి కూర్చున్నాడు ఇహారి తరపున లాయర్. వెంటనే మరో లాయర్ లేచి, ఇహారి గారి తరపు లాయర్ గారు, అంతా చాలా బాగా చెప్పారు యువరానర్, కానీ జరిగింది జరిగినట్లు కాకుండా తన క్లయింట్కి అనుకూలంగా చెప్పారు. నా క్లయింట్ నందిని చాలా అమాయకురాలు. తనని ప్రేమ అనే వలలో బంధించి పెద్దలను తానే ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మిస్టర్ ఇహారి. పెళ్లి చేసుకోవడంతోనే నా క్లయింట్ నందినికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. కట్నం తీరేదన్న కారణంతో అత్తగారు ఏదింపులు మొదలుపెట్టారు. ఆవిడ గురించి ఇహారికి చెప్తే, మా అమ్మ అలాంటిది కాదు అనేవాడు. అసలు పట్టించుకునేవాడే కాదు. అయినా నందిని గారు ఓపికతో అన్నీ భరిస్తూనే వచ్చింది. 10 సంవత్సరాలు గడిచాయి. 2 పిల్లలు పుట్టారు. ఇహారి గారికి నందిని గారి మీద ఇష్టం పోయింది. ఆమె అంటేనే చిరాకు. ఆమె ఏం చేసినా తప్పు, ఏం మాట్లాడినా గొడవ. చాలా రోజులు అన్నీ భరించింది నందిని. ఇక భరించలేకపోయింది. అతనితో కలిసి ఉండటం కష్టం అనుకొని ఇలా కోర్టును ఆశ్రయించింది. యువరానర్, మీరే తన పిల్లలకు న్యాయం చేయాలి అని తన వాదన పూర్తి చేసి కూర్చున్నాడు నందిని తరపు లాయర్. ఈ ఇరువురి వాదనలు, ప్రతివాదనలు విన్న తర్వాత జడ్జి గారు అని అంటుండగా, ఒక్క నిమిషం యువరానర్, ఇంకా వాదన పూర్తి కాలేదు అని లేచాడు లాయర్ గణేష్. అతను చూసిన జడ్జి, మీరు ఎవరి తరపున వాదిస్తున్నారు గణేష్ అని అడిగాడు. చెప్తాను యువరానర్, నేను ఎవరి తరపు వాదిస్తున్నానో చెప్తాను. దయచేసి నాకు కొంచెం సమయం ఇచ్చి, ఈ కేసు విషయంలో నాకు సందేహాలు ఉన్నాయి. అవి తీర్చుకోవటానికి కొందరు నేను ప్రశ్నించాలి అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని ఎంతో వినయంగా జడ్జి గారిని అడుగుతాడు లాయర్ గణేష్. పర్మిషన్ గ్రాంటెడ్ అని అంటారు జడ్జి గారు. ఇహారి నందిని గారిని ప్రశ్నించాలి. దయచేసి వాళ్ళిద్దరినీ మూలంలోకి రావాల్సిందిగా కోరుతున్నానని అంటాడు లాయర్ గణేష్. వారిద్దరు బోన్లోకి వస్తారు. మీరు విడాకులు తీసుకొని ఇడిపోయి హాయిగా ఎవరికి వారు జీవితాలు చూసుకుంటారు. సరే, మీరు ప్రేమలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లల సంగతి ఏమిటి అని అడుగుతాడు గణేష్. ఆలోచించేది ఏముంది సార్, ఆదిత్య నా దగ్గర ఉంటాడు, నిత్య తన దగ్గర ఉంటుందని అంటాడు ఇహారి. నాకు నిత్య కాదు, ఆదిత్య కావాలి అంటుంది నందిని. ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు.
ఓల్డెన్ ఎవరిని ఇస్తారో కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇక మీరు వెళ్ళొచ్చు అంటాడు గణేష్. జడ్జి గారు, మీరు ఎవరి తరపున వాదిస్తున్నారనే దానికి సమాధానం చెప్పాలి కదా. నేను కోర్టుకు వస్తుంటే ఇద్దరు చిన్నపిల్లలు భయపడుతూ కోర్టు బయట నాకు కనిపించారు. వారి దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగాను. మా అమ్మ నాన్న ఇడిపోతున్నారు అంకుల్, అందుకే వచ్చామని సమాధానం చెప్పారు ఆ పసివాళ్ళు. వారు చెప్పే మాటలు విని న్యాయం చేయాలి ఎవరానా. ఆదిత్య నిత్య బోన్లోకి ఎక్కారు. గణేష్ పిల్లలను మీకు అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా అని అడుగుతాడు. మాకు అమ్మా నాన్న అంటే ఇష్టం అంకుల్, వాళ్ళకు మేమంటే ఇష్టం ఉండదు. ఎప్పుడూ మమ్మల్ని కొడుతూ ఉంటారు. మాకు ఎవరు వద్దు అంకుల్, మేము ఎవరి దగ్గర ఉన్నాం. ఇలా అమ్మా నాన్నలకు ఇష్టపడిన పిల్లల్ని దేవుడు ఇష్టపడతారంట. మేము ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియటం లేదు అంకుల్. మీకు తెలిస్తే చెప్పరా ప్లీజ్ అని ఏడుస్తూ అంటారు. ఆ పశు హృదయాలు అలా మాట్లాడడంతో వారు ఎంత బాధ అనుభవించారో అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది. నందిని ఏడ్చుకుంటూ వచ్చి ఆదిత్య నిత్యలను హృదయానికి అత్తుకుంటుంది. నందిని వెనకాలే విహారి వస్తాడు. ఏడుస్తున్న పిల్లల్ని దగ్గరకు తీసుకొని, అయ్యా జడ్జి గారు, మా తప్పు మాకు అర్థమైంది. మేము ఏడాకులు తీసుకొని మా పిల్లల్ని అనాథులుగా మేము చేయలేం. దయచేసి మా తప్పులను క్షమించవలసిందిగా కోరుచున్నామని అంటారు. వెరీ గుడ్. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతకాలి తప్ప ఎడాకులు దాకా రాకూడదు. ఎడాకులు తీసుకోవాలనే అనుకునే ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి మీ పిల్లల గురించి ఆలోచించండి. పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ అవసరమే. దయచేసి వారి నిండు నూరేళ్ల జీవితం కోసం ఒక్కసారి ఆలోచించండి.